దేశానికి స్వాతంత్రానికి పూర్వమే కార్మిక వర్గం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో 4 కోడ్లను తెచ్చి అమలు చేసేందుకు గత 11 సంవత్సరాలుగా ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కార్మిక వర్గ దేశంలోని 10 కేంద్ర కార్మిక సంఘాలు నిరసనలు ధర్నాలు ప్రదర్శనలు దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మెలు చేసి అడ్డుపడడం వెనుక తగిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చిన మరునాడే 4 లేబర్ కోడ్లను అమలు చేసి కార్మికుల యొక్క హక్కులని కాలరాసే ప్రయత్నాలను మానుకోవాలని ఏఐటియుసి ఇన్ఛార్జ్ విఎస్ బోస్ అన్నారు. कार्मिक व्यतिरेक विधानालु वोट में आओ नरेंद्र मोदी सरकार वोट में आओ नरेंद्र मोदी सरकार పోరాడతాం నాలుగు లేబర్ కోడ్ల దయ్య వరకు ఉద్యమాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మరి గతంలోనే చూసినాం మనం 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది. ఏ విధమైనటువంటి కార్మికుల హక్కులు లేకుండా మరి నిర్దాక్షిణ్యంగా కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకోసం పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చేందుకోసం నరేంద్ర మోడీ సర్కార్ ఇవన్నీ చేస్తున్నటువంటి కుట్రల వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినాం, సమ్మెలు చేసినాం. అయినా ప్రభుత్వానికి చీము కొట్టినట్టు లేదు. ఒక్కడు కూడా వెనుకడుగు వేయకుండా ఇప్పుడేమో మొత్తంగా ఏదైతే ఈ ప్రభుత్వం మరి కార్మిక చట్టాలను రద్దు చేసేది మొత్తం రద్దు చేసి తనకు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకంగా ఏ సందర్భంలో చూస్తే 26వ తారీఖు నాడు ఒక పక్క రైతుల నల్ల చట్టాలు గౌరవించుకొని రైతులను నిలబెట్టినట్టు వారి యొక్క రూపాల్సినట్టు అదే సందర్భంలో మన 44 కార్మికులు కూడా కోర్టు తెచ్చుకున్న పరిస్థితి మన దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 26వ తారీఖు నాడు దేశంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ నిరసన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానం, ప్రజా వ్యతిరేక విధానం, రైతు వ్యతిరేక విధానం తీసుకొచ్చి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ కార్మికుల యొక్క హక్కుల్ని కానీ ప్రజల యొక్క హక్కుల్ని కానీ కాపాడేటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు బోస్ గారిని మాట్లాడాల్సిన కాంగ్రెస్ రోజున కేంద్రంలోని కార్పొరేట్ వ్యవస్థలన్నిటికీ దాసోహం అన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ 4 లేబర్ కోడ్లు చట్టం చేస్తూ ప్రకటన చేయడం అనేది ఈ దేశంలో 27వ తారీఖు నిన్నటి రోజున దుర్దినంగా మనం ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థలకి సంస్థలకి కార్పొరేట్ అధికారులకి దాసోహం అన్నటువంటి మోడీ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్కి దాసోహం,
ఇక్కడ దోపిడీదారులకు దాసోహం చేస్తూ కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మోడీ యొక్క విధానాలు కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాల్ని మట్టుబెట్టాలంటే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సకల జనులు ఎవరైతే మోడీ విధానాల మూలంగా నష్టాలకు గురవుతున్నారో, నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా మోడీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలని ఏఐటీసీగా పిలిపిస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు కావాల్సినవన్నీ కూడా మోడీని మభ్యపెట్టి మోడీతో పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అదే నిన్న కాకపోయినా కార్మిక విధానం తీసుకొస్తూ శ్రామిక శక్తి 2025 తీసుకొచ్చి దాంట్లో ఏంటంటే కార్మికుడు కష్టపడటానికి పుట్టాడు, జీతాల గురించి అడగొద్దు, న్యాయం గురించి అడగొద్దు, హక్కులు ఏమి లేవు, మీ కార్పొరేట్ యజమాని ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు అంటే దాని అర్థం ఏంటంటే కార్మిక వర్గాన్ని గతంలో సనాతనం పురాతనమైనటువంటి దాని బానిస వ్యవస్థకి తీసుకెళ్తున్నారు. ఖబర్దార్ మోడీ, బానిస వ్యవస్థ తీసుకొచ్చిన కార్పొరేట్ అనుకూలంగా ఉన్నా నిన్ను గద్దె తెచ్చడం కాదు, నీకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నావు. తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ఈ కోడ్లు రద్దయ్యే వరకు 4 కోడ్లు కార్మిక హక్కులు పునరుద్ధరించే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.